హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ స్టోరీ ఎవరైతే జీవితంలో సంతృప్తి చెందకుండా ఇతరులు వారి కంటే మెరుగ్గా ఉన్నారని భావిస్తారో వారి కోసమే. ఈ స్టోరీ అర్థం కావాలంటే చివరి వరకు చూడండి. ఒక కాకి తన జీవితంలో చాలా అసంతృప్తిగా ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అదే చెట్టు కింద ఒక సన్యాసి తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ కాకి ఒక్క కన్నీటి చుక్క ఆ సన్యాసి బుగ్గ మీద పడుతుంది. ఆ కాకిని చూస్తూ సన్యాసి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావో అని అడుగుతాడు. అప్పుడు ఆ కాకి, నేను నా జీవితంలో సంతోషంగా లేను. ఎవరు నన్ను ప్రేమించడం లేదు, అంతా అవమానిస్తూ నన్ను దూరం పెడుతున్నారు. తినడానికి తిండి కూడా పెట్టడం లేదు. ఈ జీవితం కంటే చావడమే మంచిది అని సమాధానం ఇస్తుంది. ఆ కాకి మాటలు విన్న ఆ సన్యాసి, మన చుట్టూ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి అని చెప్తాడు. కాకికి ఆ మాటలు అర్థం కాలేదు. అది మళ్ళీ అలానే ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఆ సన్యాసి, నీకు ఏం కావాలి, ఎలా బతకాలనుకుంటున్నావు, నా శక్తిని ఉపయోగించి నిన్ను ఆ విధంగా మారుస్తాను అని అంటాడు. ఆ కాకి చాలా సంతోషంగా, మీకు కృతజ్ఞతలు అంటూ, హంసల మార్చండి అని అడుగుతుంది. ఆ సన్యాసి, నేను నిన్ను హంసల మారుస్తాను. ఒకసారి వెళ్ళి హంసని అడుగు, అది తన జీవితంలో సంతోషంగా ఉందా లేదా అని అంటాడు. ఆ కాకి సంతోషంతో ఎగురుకుంటూ హంస దగ్గరికి వెళ్తుంది. నీటిలో మునిగి ఉన్న హంసని చూసి, నువ్వు ఎంత అందంగా ఉంటావు, అందరికంటే తెల్లగా ఉంటావు, ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమిస్తారు, ఈ ప్రపంచంలోనే చాలా సంతోషంగా ఉండే పక్షివి నువ్వే అని అంటుంది. అప్పుడు ఆ హంస చాలా బాధగా, నేను సంతోషంగా లేను అని అంటుంది. ఈ ప్రపంచంలో చాలా రంగులు ఉన్నాయి, కానీ నా దగ్గర ఏ రంగు లేదు, కేవలం తెలుపు మాత్రమే. అది ఏమి అంత గొప్ప రంగు కాదు. నాకు తెలిసి ప్రపంచంలోనే చిలక చాలా సంతోషంగా ఉన్న పక్షి అని, దానికి చాలా రంగులు ఉంటాయి అని ఆ హంస అంటుంది. ఈ మాటలు విన్నాక కాకి ఎగురుకుంటూ వెళ్లి చిలుకను కలుస్తుంది. కాకి, చిలుకను, ఈ ప్రపంచంలోనే చాలా సంతోషకరమైన పక్షి నువ్వే కదా అని అంటుంది. అప్పుడు ఆ చిలక బాధాకరమైన మనసుతో, నేను సంతోషంగా లేను, ఈ మనుషులు నన్ను పంజరంలో బంధిస్తారు, నేను ఎప్పుడూ భయపడుతూ ఉంటాను, నన్ను ఎవరో ఒకరు పట్టుకొని పంజరంలో బంధిస్తారు. నాకు తెలిసి నెమలి ప్రపంచంలోనే సంతోషకరమైన పక్షి, ఎందుకంటే అది నాకంటే అందంగా ఉంటుంది అని ఆ చిలుక కాకితో అంటుంది. ఆ మాటలు విన్నాక నెమలిని వెతుక్కుంటూ కాకి వెళుతుంది. చివరికి ఒక జూలోని పంజరంలో చూస్తుంది. చాలా మంది మనుషులు నెమలి చుట్టూ ఉండి దాన్ని చూస్తూ ఉంటారు. ఆ మనుషులు వెళ్ళాక కాకి నెమలి దగ్గరికి వెళ్తుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, ప్రతిరోజు నిన్ను చూడడానికి 100 మంది వస్తారు, అదే నన్ను చూసిన వెంటనే దూరంగా వెళ్తారు, నువ్వే ఈ భూమి మీద చాలా సంతోషకరమైన పక్షివి అని అంటుంది. అది విన్న ఆ నెమలి బాధపడుతూ, నేను కూడా అనుకున్నాను, నేను చాలా అందమైన మరియు సంతోషకరమైన పక్షి అని, కాకపోతే నా ఈ అందం వల్లనే జూలో ఉన్నాను. ఈ మనుషులు నా అందమైన నెమలి పింఛం తీసుకుని అలంకరించే వస్తువులు చేసుకుంటారు, అదే నన్ను చాలా బాధ పెడుతుంది. ఆ నెమలి ఒక శ్వాస తీసుకుని బాధగా, నేను సంతోషంగా లేను అని చెబుతుంది. ఆ కాకి ఆశ్చర్యంతో, మరి ప్రపంచంలో సంతోషంగా ఉండే పక్షి ఎవరు అని అడుగుతుంది. నెమలి ఆలోచించి, నువ్వే అని అంటుంది. కాకి మాత్రమే పంజరంలో ఉందని ఏకైక పక్షి. ఈ మనుషులు నిన్ను పట్టుకోడానికి అస్సలు ప్రయత్నించరు, మరియు పంజరంలో బంధించారు. నేను కూడా చాలా రోజుల నుండి అనుకుంటున్నా, నేను కాకి అయుంటే బాగుండు, సంతోషంగా, స్వేచ్ఛగా ఎక్కడైనా తిరిగేదాన్ని అని అంటుంది. ఆ మాటలు విన్నాక ఆ కాకి అక్కడి నుండి వెళ్తూ మొదటిసారిగా ఈరోజు కాకి అవ్వడం వల్ల తాను సంతోషంగా ఉన్నా అని భావిస్తుంది. ఆ కాకి సన్యాసి దగ్గరికి వచ్చి, నేను నేనుగానే ఉంటాను, ఇలా నేను సంతోషంగా ఉన్నాను, ఏ విధంగా నేను మారాలని అనుకోవడం లేదు అని చెబుతుంది. చూసారా ఫ్రెండ్స్, మనం కూడా అనవసరమైన పోలికలు పోల్చుకొని మనం బాధపడుతూ ఉంటాం. ఒకరితో పోల్చుకున్నప్పుడు మనకంటే కొంతమంది ఎక్కువ ఉండొచ్చు, మరి కొంతమంది తక్కువ ఉండొచ్చు. మనం ఇతరులతో పోల్చుకుంటే ఎప్పటికీ సంతోషంగా ఉండలేం.